హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ది వార్ బిట్వీన్ ది ల్యాండ్ అండ్ ద సీ అనే మూవీని సింపుల్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కథలోకి వెళ్తే అది మధ్యధరా సముద్రంలో ఒక చేపల వేట బోటుకు ఒక వింత జలచరం చిక్కడంతో మొదలవుతుంది. ఇది మనిషి మరియు చేపల కలయికగా ఉన్న ఒక పురాతన జాతి. దీనిని శాస్త్రవేత్తలు హోమో ఆక్వా అని పిలుస్తారు. అయితే ఈ హోమో ఆక్వోలు భూమిపై మనుషుల కంటే ముందే ఉన్న ఆదిమ నివాసితులని సముద్రపు గర్భాల్లో నివసిస్తారని వెల్లడవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బార్క్లే అనే ఒక సామాన్య సివిలియన్ క్లర్క్ అనుకోకుండా ఈ మిషన్ లో భాగమవుతాడు. ఎందుకంటే చనిపోయిన ఒక హోమో ఆక్వా మృతదేహం పట్ల బార్క్లే చూపిన దయ మరియు ప్రార్థనను చూసి ఆ జాతి ప్రతినిధి అయిన సాల్ట్ అతన్ని తమ రాయబారిగా ఎంచుకుంటుంది. ప్రపంచ దేశాలతో చర్చలు జరపడానికి సాల్ట్ లండన్ కు వస్తుంది. అక్కడ ఆమె మానవాళికి కొన్ని కఠినమైన షరతులు విధిస్తుంది. సముద్రాలు కాలుష్యాన్ని ఆపాలి, సముద్రం ఆకాశంపై పూర్తి అధికారం హోమో ఆక్వాకే ఉండాలి. అలా ఆమె కొన్ని షరతులు విధిస్తుంది. అయితే అవన్నీ షరతులు విన్న మనుషులు కాలుష్యాన్ని తగ్గించడానికి 2065 వరకు సమయం కావాలని కోరగా ఆగ్రహించిన సాల్ట్ తన శక్తులతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వర్షం కురిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ వర్షం కారణంగా మనుషులు సముద్రంలో పాడేసిన చెత్తనంతా తిరిగి భూమిపైకి కురిపిస్తుంది. అంతేకాకుండా న్యూయార్క్ వీధుల్లో మునిగిపోయిన టైటానిక్ ఓడను పడేసి హెచ్చరిస్తుంది. అయితే మరొక వైపు మానవ నాయకులు హోమో ఆక్వాను అంతం చేయడానికి ఎవరెన్స్ అనే రహస్య ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఈ ప్రణాళిక ప్రకారం సముద్ర గర్భంలో జరిగిన ఒక చర్చా సమావేశంలో బాంబు పేలుడు సంభవించి మానవ ప్రతినిధులు చనిపోతారు. కానీ సాల్ట్ బార్క్లేను కాపాడుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు మనుషులు సముద్రంలోని నాచు నెట్వర్క్ ద్వారా ఒక ప్రాణాంతక వైరస్ను సముద్ర గర్భంలో వ్యాప్తి చేస్తారు. ఈ వైరస్ వ్యాప్తి వల్ల దాదాపుగా 90% ఆక్వా జనాభా చనిపోతుంది. సో ఈ వైరస్ దాడి తర్వాత చివరికి హోమో ఆక్వా ఓటమిని అంగీకరిస్తుంది. అయితే బార్క్లే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, అతను 2 జాతుల మధ్య వారధి వంటి వాడని వెల్లడవుతుంది. సో ఫైనల్ గా బార్క్లే సాల్ట్ తో కలిసి సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ సముద్రం గర్భంలోకి వెళ్ళి ఎంతో స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలుగుతాడు. సో ఫైనల్లీ ఈ కథ మానవ స్వార్థం మరియు ప్రకృతి పట్ల మన బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతూ ముగుస్తుంది.